ప్రభునందు మిక్కిలి ప్రియులైన దైవ మహిమ టీవీ వీక్షకులకు ప్రభు యొక్క శుభకరనామంలో శుభవందనాలు. ప్రియులారా, పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ దినం మనకు అందిస్తున్నటువంటి లేఖన భాగాంశం మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు. వారు ఆ సముద్రమునకు అదనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు కూడా సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడును వాని జాలకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవులు సమాధుల్లోనూ కొండలను కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరచుకునిచుండెను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వాక్యమై ఉన్న యేసయ్య, ప్రాముఖ్యమైనటువంటి వాక్యోపదేశాంశం మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి, మీ వాక్యాన్ని మేము వివరించుకుంటుండగా తండ్రి మీరే మాకు సహాయం దయచేయండి. మా అందరి హృదయాలు మీ వాక్య ఫలింపు కొరకు తెరవచేయండి, సిద్ధపరచండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయాలు మాకందరికీ దయచేయండి. అయ్యా, ఇదిగో తండ్రి, వాక్యంలో ఉన్నటువంటి లోతైన మర్మాలు మీరే మాకు బయలుపరచండి. మా అందరి హృదయాలు తాకండి అయ్యా, కార్యాలు జరిగించండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు. ఏ ఒక్కరిలో కూడా మీ వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరిలో ఫలించుటకు మీ పరిశుద్ధాత్మ సహాయతను నడిపింపు దయచేయండి. ఎన్నికలేనటువంటి ఈ దిన సేవకుని మీ సెలవు చాటును మరుగు చేసి ఈ దిన సేవకుని నోట మీరే మీ వాక్కు నుంచి ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మీరు మాట్లాడి ప్రతి హృదయాన్ని మీ ఆత్మతో సంధించి మీ ఆత్మ కార్యాలు జరిగించి దీవించమని, అపవాదిక సమస్తమైన చీకటి కార్యములను బంధించమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, చదవబడినటువంటి లేఖన భాగం గెరసేనుల దేశంలో యేసయ్య అడుగు పెట్టినప్పుడు అక్కడ అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నటువంటి ఒక వ్యక్తి యేసు ఆ యొక్క ధరిని దిగగానే యేసయ్య దగ్గరికి పరుగున వచ్చి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేశాను. ప్రియులారా, ఇక్కడ ఈ అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తి యేసే వద్దకు వచ్చి సాగిలపడి, దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను నశింప చేయటానికి వచ్చావని ఇంకో చోట ఉంది. నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేశాను. ప్రియులారా, యేసయ్య ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మల సైన్యాన్ని ఆయన ఒక్క మాటతో గద్దించి వాటిని వెళ్ళగొట్టినట్టు మనం చూస్తున్నాం. అయితే అంతకుముందుగా ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటి మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆ వ్యక్తి చూడండి, వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలు సంఖ్యలను తుత్తినీలుగా చేసిన కనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవులు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరచుకునిచుండెను. హల్లెలూయా. ప్రియులారా, ఈ వ్యక్తి యొక్క పరిస్థితి మనం చూస్తే చాలా దయనీయంగా ఉంది. ఈ వ్యక్తి సమాధుల్లో వాసం చేసేటివాడు. పలుమారు వాని సంఖ్యలతోనే వాడిని ఎవరిని బంధించలేనటువంటి స్థితి. కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసినా వాటిని తుత్తినేలు చేసేవాడట, తెంచేసుకునేవాడు. మూడోది మనం చూస్తే వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తను తాను గాయపరచుకుని చుండేనని రాయబడి. ప్రియులారా, ఈ 3 అంశాల వ్యక్తి జీవితంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియులారా, మొదటిది మనం చూస్తే ఇతర సమాధుల్లో వాసం. సమాధుల్లో మరణానికి సాదృశ్యంగా ఉన్నాయి. ప్రియులారా, మృతులు ఉండవలసినటువంటి స్థలంలో ఈ వ్యక్తి ఉంటున్నాడు. చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఈ వ్యక్తి ఉంటున్నాడు. రెండవది, సంఖ్యలతోనైనా ఎవరు అతన్ని బంధించలేకపోతున్నారు, ఎవరు కూడా వాడిని సాధు చేయలేకపోయారు, అంటే సాధుపరచలేకపోయినట్టుగా, అతన్ని సమాధానపరచలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాళ్ళకు చేతులు సంఖ్యలో వేసినా కూడా వాటిని తుత్తినేలు చేసి వాటిని తెంచేసుకొని మరి
ఆ వ్యక్తి చాలా భయంకరంగా ప్రవర్తించేవాడు. అంతేకాదు మరి ఆ రాళ్లతో తను తాను గాయపరుచుకుంటూ ఆ కొండల్లో సమాధుల్లో కేకలు వేసుకుంటూ తిరుగుతున్నాడు. ఎంత దయనీయమైనటువంటి స్థితి అండి. మరి ఈ యొక్క అంశం నుంచి అనేకమైనటువంటి ఆత్మీయ మర్మాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంతసేపు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క 3 స్థితులు ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితాల్లో దేవుని నమ్మినటువంటి ప్రజలు మరి అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నేను అన్నింటి గురించి చెప్పట్లేదు, లోకంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు. వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అపవాది బంధకాలు ఉన్నారు. వాడి యొక్క చీకటి అధికారం కింద మగ్గిపోతున్నారు. పిల్లలు గమనించండి, వారి జీవితాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. వారు అంటే ఎంత పాపం చేయటానికైనా, ఏ పాపం చేయటానికైనా, ఏ నీతి సూత్రాలు కానీ, ఏ ధర్మపన్నాలు కానీ మనుషులను ఆపలేకపోతున్నాయి. ఈరోజు మనం లోకం యొక్క పోకడ చూస్తే ఎంత భయంకరంగా ఉందండి. చిన్న చిన్న బిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి మనుషులు మృగాల్లాగా మారిపోతున్నారు. మానవత్వం అనేది మనుషులు కరిగిపోతున్నది. కారణం ఏమిటి? అపవాది యొక్క బంధకాల్లో వాడికి దురాత్మలు లేదా చీకటి శక్తుల యొక్క ఏలుబడి కింద వాటి యొక్క నడిపింపు కింద మనుషులు ఉన్నారు. కాబట్టే పాపం పిచ్చు మెరిపోయింది, విస్తరిస్తూ ఉంది. లోకంలో ఉన్న వారి గురించి నేను మాట్లాడడం లేదు. కానీ ప్రియులారా, దేవుని నమ్మినటువంటి ప్రజలు అంటే క్రైస్తవులు అనబడే వారి విషయంలో కూడా ఈరోజు ఈ స్థితి చాలామంది జీవితాలు మనం చూడగలం. హల్లెలూయా. ఈ గెరాసీన దేశంలో మరి ఈ అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నటువంటి అపవాది కట్టలో బంధించబడినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉందో ఈరోజు దేవుని నమ్మినటువంటి ప్రజలు కూడా మరి చాలామంది ఇదే స్థితిలో ఉన్నారు. దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కొలసకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన రాయబడి. ప్రియులారా, మరి రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా, ఈ లోకంలో జీవించేటటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా, అంటే క్రీస్తుని ఎరిగినటువంటి వాడు, క్రీస్తును నమ్మినటువంటి వాడు, క్రీస్తును అంగీకరించినటువంటి వాడు, ఆయన శిలువ రక్త ప్రోక్షణ కిందకి వచ్చి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పరివర్తన చెంది ఆయన నామంలో బాప్తిసం తీసుకుని దేవుని బిడ్డగా లోకంలో జీవిస్తున్నటువంటి వారి గురించి నేను ఈ మాటలు చెబుతున్నాను. ఈరోజు చాలామంది ప్రియులారా అపవాది కట్టలో ఇంకా బంధించబడి ఉన్నారు. ఈ అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నటువంటి గెరాసీన దేశానికి చెందినటువంటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చాలామంది జీవితాలు కూడా అదే విధంగా ఉన్నాయి. హల్లెలూయా. క్రైస్తవులేనండి. మరి మొదటిది మనం చూస్తే సమాధుల్లో వాసం చేసేటటువంటి పరిస్థితి. జీవించి ఉన్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీ మృతుడవని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడాడండి? సంఘము. ఆయన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘంలో చేర్చబడినటువంటి విశ్వాసుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు జీవించి ఉన్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతుడవే. లోకంలో ఉన్న వాళ్ళ గురించి వ్రాయబడింది. నీ పాపముల చేత, మీ అపరాధముల చేత చచ్చిన వారే ఉండగా అని వ్రాయబడింది. అంటే లోకంలో ఉన్న వాళ్ళంతా పాపం చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు. అయితే క్రీస్తు యొక్క కృపను బట్టి తిరిగి ఆ పాపం నుంచి విడిపించబడి, పాపాంతకర స్థితి నుంచి విడిపించబడి, ప్రియులారా ఆ మరణం నుంచి జీవంలోకి దాటించబడినటువంటి క్రైస్తవుడు కూడా మళ్ళీ ఎలా ఉన్నారంటే, ప్రియులారా జీవించి ఉన్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతుడవే. రక్షింపబడ్డావనే పేరు ఉంది, కానీ ఆ రక్షణ అనుభవంలో నిలబడలేనటువంటి పరిస్థితి. ప్రియులారా నిత్య నరకం యొక్క అంచుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు మనం చూస్తున్నాం. దేవుడు మరణపు అంచుల్లో అంటే నరకపు అంచుల్లో ఉన్నట్లుగా గుర్తు మనం. హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు అలాగే ఉన్నాయి. రెండవది మనం చూస్తే ఎవరు కూడా వారిని సాధుపరచలేకపోతున్నారు, ఎవరు కూడా వాని ప్రియులను బంధించలేకపోతున్నారు. అంటే మరి దేవుని వాక్యం ఎంతగా దేవుని వాక్యం విన్నా కూడా మనస్సు అదుపులేనటువంటి స్థితి, విచ్చలవిడిగా. అంటే క్రైస్తవులు కూడా ఈరోజు బలహీనతలు అయిపోతున్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, క్రైస్తవులను చెప్పబడేవారు, క్రైస్తవులు మరి ఈ లోకంలో క్రీస్తును నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా లోకంలో జీవిస్తున్నటువంటి వారు కూడా పాపానికి బందీలు
బందీలుగా బానిసలుగా పడిపోయి ఉన్నారు. ప్రియులారా, ఎంత దేవుని వాక్యం విన్నా కూడా, ఎన్ని హెచ్చరికలు విన్నా, ఎన్ని గద్దింపులు విన్నా కూడా మారు మనస్సు అనుభవమైనటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అంటే ఏది కూడా వారిని సాధుపరచలేకపోతుంది, ఏది కూడా దేవుని వైపు వారిని తిప్పలేకపోతుంది, ఏది కూడా దేవుని యొక్క మరి ప్రియులారా వాక్యం కూడా, ఎవరి వర్తమానం కూడా మరి వారి జీవితాన్ని మార్చలేకపోతుంది. అంటే అదే పాపంలో కొనసాగుతున్నటువంటి క్రైస్తవులు. హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి బలహీనత, ఏదో ఒక రకమైనటువంటి పాప సంబంధమైనటువంటి విధానం ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. వాటి నుంచి బయటకు రాలేక కొట్టుమిట్టాడుతున్నటువంటి క్రైస్తవులు. మూడవది మనం చూస్తే ప్రియులారా, సమాధుల్లోనూ కొండల్లోనూ మరి తను తాను రాళ్ళతో గ్రాళ్ళతో గాయపరుచుకుంటూ కేకలు వేసుకుంటూ తిరుగుతున్నట్లుగా రాయబడింది. అంటే ఈ మూడవ ఆత్మీయస్థితి అంటే తన్ను తాను గాయపరుచుకునేటటువంటి పరిస్థితి. హల్లెలూయా. తను తాను గాయపరచుకుని తను తాను నష్టపరుచుకునేటటువంటి పరిస్థితి. ప్రియులారా, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడంతా కూడా అతని ఆత్మ గాయపరచబడుతున్నది. హల్లెలూయా. ఆత్మలో గాయం తగులుతున్నది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ప్రతి ఒక్క ఆత్మ, మనిషిలో ఉన్నటువంటి ఆత్మ, మనిషి శారీరకంగా చేసినటువంటి ప్రతి పాపాన్ని ఆత్మ భరిస్తూ ఉంది. ఆ యొక్క పాపం యొక్క ఫలితాలు ఆత్మ భరిస్తూ ఉంది. అది నొప్పిగా బయటకు వస్తుంది, అది వేదనగా బయటకు వస్తుంది, అశాంతిగా బయటకు వస్తుంది, అసమాధానంగా బయటకు వస్తుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, చాలామంది అనుకో నాకెందుకు కష్టం, నాకెందుకు నష్టం, నాకెందుకు శ్రమ వేదన అని మూలుగుతున్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. చాలామంది అంతరంగంలో భయంకరమైనటువంటి వ్యాధిని కలిగినటువంటి క్రైస్తవులు ఉన్నారు. అంటే తాము రాళ్లతో కొట్టుకొనొచ్చు గాయపరుచుకుంటున్నటువంటి స్థితి. అంటే ఆ గాయాలు ఎవరో కొట్టినవి కాదు, ఎవరు చేసిన గాయాలు కాదు, కానీ తాము గాయపరుచుకున్నటువంటి స్థితి. హల్లెలూయా. తమ ఆత్మను గాయపరుచుకున్నటువంటి స్థితి. ఆత్మలో తగిలినటువంటి గాయాలు అవి బయటికి వేదనగా, అశాంతిగా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకునిగా మీకు చెప్తున్నాను, ఈ 3 విధాలైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. నేను క్రైస్తవులకు మాత్రమే ఈ బోధ చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని నమ్మినటువంటి ప్రజలు, విశ్వాసంలో ఒకప్పుడు బలంగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుని నమ్మకంగా వెంబడించినటువంటి వాళ్ళు, దేవుని వాక్యం తెలిసినటువంటి వాళ్ళు, ప్రియులారా, మరి ఎంతో భక్తిగా దేవుని వెంబడించినటువంటి వాళ్ళే. కానీ కాలక్రమంలో ప్రియులారా, మరి మొదటి ప్రేమను విడిచిపెట్టేసినటువంటి అనుభవంలోకి వచ్చి చివరికి ఈ స్థితిలో దిగజారిపోతున్నారు. అందుకే యేసయ్య మనకు అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఒక సాదృశ్యం, అదేంటి, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్ళే చోట తిరుగుచున్నాను, విశ్రాంతి దొరకనందున తాను వదిలి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చున్నట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును, అవన్నీ కలిసి అక్కడనే కాపురముండును. హల్లెలూయా. ఆ మనుషుని యొక్క కటపటి స్థితి మొదటి స్థితి కంటే మరింత చెడ్డదగునని యేసయ్య అన్నారు. రోజు ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కూడా ఒకప్పుడు దేవుని నమ్మకంగా వెంబడించిన వ్యక్తివే. ఒకప్పుడు చాలా నమ్మకంగా ఉన్నావు దేవునికి, ఒకప్పుడు విశ్వాసంగా ఉన్నావు, ఒకప్పుడు భక్తిగా ఉన్నావు, ఒకప్పుడు మరి గొప్ప విడుదలను అనుభవించావు. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి స్వాతంత్రాన్ని కలిగి జీవించావు, దేవుని ఆత్మతో ఆనందించిన అనుభవంలో ఉన్నావు, రక్షణ ఆనందాన్ని కలిగి జీవించావు. కానీ క్రమక్రమంగా భక్తి నుంచి, విశ్వాసం నుంచి, ప్రార్థన జీవితం నుంచి దిగజారిపోయావు. మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు, లోకంలో జారిపోయావు, లోకాశలకు జారిపోయావు, శరీరాశలకు జారిపోయావు. శరీరేచ్ఛలను పట్టి పీడిస్తూ వెనక్కి లాగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు నిశ్చయంగా బంధించబడిన స్థితిలో ఉన్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి ఎంతకాలంగా ఆ స్థితిలో ఉన్నాడో తెలియదు. ఒకప్పుడు మామూలుగానే ఉన్నాడు. అతనికి ఒక కుటుంబం ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, మరి ఒక కుటుంబం అంటూ ఉండొచ్చు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అతనికి ఎవరు లేరు, అందరిని విడిచిపెట్టేసిన పరిస్థితి, అందరి చేత త్రోసివేయబడినటువంటి పరిస్థితి, అందరి చేత వెలివేయబడినటువంటి స్థితి. అంతేకాదు అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాడు. సమాధుల్లోకి వెళ్ళమని అతనికి ఎవరు చెప్పలేదు, కానీ అతని సమాధుల్లో వాసన అంటే దాన్నే ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంటిలో నివాసం చేయవలసినటువంటి వ్యక్తి సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. కుమారుడు ఎప్పుడు ఇంటిలో నివసిస్తాడు. హల్లెలూయా. కానీ ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటంటే సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. రెండవది మనం చూస్తే ఈ వ్యక్తి బంధించబడినటువంటి స్థితిలో, అంటే
ఆ భయంకరమైనటువంటి శరీరేచ్ఛలు, లోకాశలు, శరీరాశలు వీడి చేత బంధించబడి, ఆ పాపపు ఇచ్చల చేత బంధించబడి వాటి నుంచి బయటికి రాలేక గల్లలో ఈగలా కొట్టుకున్నటువంటి స్థితి ఈరోజు చాలామంది జీవితాలు ఉంది. ఎంత దేవుని వాక్యం విన్నా, ఎన్ని గద్దింపులు విన్నా, ఎన్ని హెచ్చరికలు విన్నా హృదయాలు కదలకపోవటం, పాపాన్ని విడిచిపెట్టలేనటువంటి స్థితి. హల్లెలూయా! ఆ పాపపు కట్లు ఆ వ్యక్తిని అంతగా బంధించి వేస్తున్నాయి. ప్రియులారా, ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు ఈ పరిస్థితులు ఉన్నాయని దేవుని సేవకునిగా నేను హెచ్చరిస్తున్నాను. దేవుని నమ్మినటువంటి ప్రజలు, నేను మాట చెబుతున్నాను, లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద సాతానికి గురి ఉండదు, కానీ దేవుని నమ్మినటువంటి ప్రజల మీద, దేవుని ప్రజలు అని చెప్పబడే వారి మీద సాతానికి గురి ఉంటుంది. హల్లెలూయా! మరి ముఖ్యంగా దేవుని కొరకు నమ్మకంగా నిలబడినటువంటి వారు, దేవుని కొరకు దేవుని అత్యధికంగా ప్రేమించేవాళ్ళు, దేవుని పట్ల అత్యధికమైన భక్తి కలిగిన వాళ్ళు, భయం కలిగిన వాళ్ళు, వారి మీదనే వాడి గురి ఉంటుంది. హల్లెలూయా! బలహీనుల మీద వాడి సాతానికి గురి ఉండదు, వాడు పట్టించుకోడు. లోకంలో ఉన్న వాళ్ళ మీద వాడి గురి ఉండదు. కాబట్టి వాడి గురి అంతా కూడా ఏర్పరచబడిన వారిని సైతం మోసించేట్టుగా అన్నట్టు రాయబడి ఉంది. అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని యొక్క కృపలో నిలిచినటువంటి వాళ్ళు, ప్రియులారా, వారి మీదనే వాడి గురి ఉంటుంది. వారిని ఎలాగైనా పడగొట్టాలి, వారిని ఎలాగైనా తన గుప్పెట్లో తీసుకోవాలి, వారి జీవితాల్ని, వారి కుటుంబాన్ని తన బంధకాల్లో బంధించి వారిని నలిపేయాలి, నాశనం చేయాలి, తనతో పాటు నరకాన్ని తీసుకెళ్లాలి అనేది వారి యొక్క పట్టుదల. ప్రియులారా, మరి ఈ వ్యక్తిలో దాదాపు 2000 పైగా దురాత్మలు పనిచేస్తున్నాయి, అపవిత్రాత్మలు ఈ వ్యక్తిలో పనిచేస్తున్నాయి. ఈ పని చేస్తున్నటువంటి దురాత్మలు ఈ వ్యక్తి జీవితంలో కలుగజేసిన పరిస్థితి ఏమిటంటే, సమాధుల్లో ఉండేటటువంటి స్థితి, బంధించబడినటువంటి స్థితి, తను తాను రాళ్లతో గాయపరుచుకునేటటువంటి స్థితి. ఆ బాధను తట్టుకోలేక ఆ వ్యక్తి ఆక్రందిస్తున్నాడు, కేకలు వేస్తూ అరణ్యాల్లో తిరుగుతున్నాడు, ఆ బాధను తట్టుకోలేక. ఈరోజు చాలామంది అంతరంగాల్లో దుఃఖము, వేదన, ఎందుకో తెలియదు, అయ్యా నాకు అశాంతిగా ఉంది. పాపము, ప్రియులారా గమనించండి, మరి పాపం చేయవాడు వారు బహుగా భయపడుతున్నారని భయపడుతుంది. అంటే పాపము మనిషిలోకి భయాన్ని తీసుకొస్తుంది, పాపము మనిషిని కలవరపరుస్తుంది, పాపము మనిషిని అశాంతి గురి చేస్తుంది, పాపము మనిషిలో నెమ్మది లేకుండా చేస్తుంది. ఈరోజు ప్రియులారా, చాలామంది ఆ యొక్క తిరిగి ఆ పాపానికి చోటిచ్చినందును బట్టి, తిరిగి ప్రియులారా ఆ అపవిత్రమైనటువంటి చెడు అలవాట్లకి తిరిగి ఆ ఆలోచనలకు చోటిచ్చినందును బట్టి, ప్రియులారా, మరి చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజలు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు కూడా అటువంటి స్థితిలో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నా. నువ్వు అనుకుంటున్నావు, ఇక ఈ పాపం నుంచి నేను బయటికి రాలేను. నీ పాపాన్ని బట్టి, నువ్వు ఉన్నటువంటి పడిపోయిన స్థితిని బట్టి, నీ కుటుంబంతో నీకు సరైనటువంటి సంబంధాలు లేవు, సహవాసం లేదు, నీ కుటుంబంలో సరిగా నువ్వు ఆత్మీయంగా నువ్వు మెలగలేకపోతున్నావు, ఇంట్లో వాళ్ళతోనూ ఇష్టంగా మాట్లాడలేకపోతున్నావు, నీ కుటుంబంలో సమాధానం కోల్పోయిన స్థితిలో ఉన్నావు, తీవ్రమైనటువంటి అశాంతి, నీ పాపాన్ని బట్టి నీ కుటుంబం అంతా అశాంతి గురవుతుంది. ఒక త్రాగుబోతుంటే ఇల్లంతా కూడా అశాంతి, ఒక వ్యభిచారి ఉంటే ఇల్లంతా అశాంతి, ఒక రక్షింపబడినటువంటి విశ్వాసి కుటుంబంలో కూడా, ప్రియులారా గమనించండి, ఆ రక్షింపబడిన విశ్వాసి తిరిగి పాపం చేస్తే, పాపంలో పడిపోతే, ఆ వ్యక్తి కుటుంబం అంతా కూడా తిరిగి శాపగ్రస్తంగా అశాంతిమయంగా మారిపోతుంది. హల్లెలూయా! నిన్ను బట్టి ఒకవేళ నీ కుటుంబంలో తీవ్రమైనటువంటి నెమ్మది లేని స్థితి మరి నీ కుటుంబం ఆవరించింది, అదే సమయంలో నువ్వు భయంకరమైనటువంటి భయంతో, కలవరంతో నువ్వు నలిగిపోతున్నావేమో. నీ పాపం నిన్ను ఎంతగానో మరి నీ పాపాన్ని బట్టి వచ్చేటటువంటి ఆ ఫలితాలు నీ జీవితం మీద, నీ కుటుంబం మీద కనిపిస్తూ ఉంటే దిక్కు తోచినటువంటి నిస్సహాయం స్థితిలో ఉన్నావేమో. అంతేకాదు, నువ్వు చేసేటటువంటి పాప కార్యాలు వద్దనుకుంటూనే నువ్వు అనేకమైనటువంటి పాపాలు చేస్తున్నావేమో. వద్దనుకుంటూనే, ఇది చూడకూడదు అనుకుంటూనే అది చూస్తున్నావు, ఇది చేయకూడదు అనుకుంటూనే చేస్తున్నావు. అలా చేయటాన్ని బట్టి నీ జీవితం మీద సాతానిక కమాండ్ ఉంది. హల్లెలూయా! అంతేకాదు, నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు, నువ్వు తీవ్రంగా గాయపరుచుకుంటున్నావు. ఎంత భయంకరం! నీ శారీరకంగా నువ్వు చేసేటటువంటి ప్రతి పాప కార్యం, ప్రతి అపవిత్రమైన కార్యం, దేవుని పట్ల చూపించే అవిధేయత, భక్తినత, తిరుగుబాటు స్వభావం, ఇవన్నీ కూడా నీ ఆత్మను గాయపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా! ఎప్పుడైతే నువ్వు యేసుని నమ్మి యేసే వద్దకు వచ్చి యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కొని పరిశుద్ధురాలుగా నువ్వు తీర్చబడుతున్నావో, నీ ఆత్మ స్వస్థపరచబడతా ఉంది. హల్లెలూయా!
వ్యాధిగ్రస్తమైనటువంటి నీ ఆత్మ, పాపంతో నిండినటువంటి నీ ఆత్మ పాపం నుంచి విడిపించబడిన తర్వాత నువ్వు నీ ఆత్మలో స్వస్థత కలుగుతున్నది. నీ ఆత్మ దేవుని యొక్క ఆ శక్తిని పొందుకుంటున్నది. కానీ ఎప్పుడైతే తిరిగి, అందుకే ప్రియులారా గమనించండి, ఈరోజు చాలామంది ఆత్మస్థితి ఎలా ఉందంటే ఆత్మలో భయంకరమైనటువంటి కలవరము, ఆత్మలో భయంకరమైనటువంటి అశాంతి. వీటిని బట్టి అవన్నీ కూడా వారి వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి రకరకాల రూపాలుగా. అవి ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, శాపాలు కావచ్చు, దురాత్మ శోధనలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వాటి రూపంలో అవి కుటుంబమే దాడి చేస్తున్నప్పుడు అయ్యో ఏంటి నా ఏంటి ఇలాగ అయిపోయింది నా పరిస్థితి అనుకుంటావు. దాని నుంచి బయటకు రావాలని ఆశపడతావు, కానీ బయటికి రాలేవు. ఎందుకంటే అంతగా నువ్వు బంధించబడిపోయావు. హల్లెలూయా. నువ్వు అంతగా బంధించబడిపోయావు. నువ్వు రావాలని ఎన్నోసార్లు అనుకున్నావు. ఆ పాపం నుంచి బయటికి రావాలి, ఈ బలహీనత నుంచి బయటికి రావాలి, ఈ చీకటి అలవాట్లు ఆలోచన విడిచిపెట్టి నేను కూడా ప్రభు కొరకు తిరిగి పరిశుద్ధంగా జీవించాలి. నేను ఒకప్పుడున్న సమర్పణ, ఒకప్పుడున్నటువంటి విశ్వాసము, ఒకప్పుడున్న ఆత్మీయ జీవితం తిరిగినప్పుడు కలిగి ప్రభు కొరకు నేను నమ్మకంగా రోషంగా నిలబడాలి నువ్వు అనుకుంటున్నావు. కానీ పరిశుద్ధంగా జీవించాలనే పట్టుదల అయితే ఆశ ఉంది, కానీ అది నీ జీవితంలో జరగట్లేదు. హల్లెలూయా. నువ్వు చేయాలనుకున్న కొద్దీ ఇంకా దిగజారిపోతున్నావు. ఒక ఊబిలో ఒక వ్యక్తి ఎప్పుడైతే దిగబడతాడో, ఊబిలో దిగిపోయినటువంటి వ్యక్తి బయటపడాలనే ప్రయత్నం చేసే కొద్దీ ఆ వ్యక్తి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అతడు కాళ్ళు చేతులు కొట్టుకునే కొద్దీ అతడు ఇంకా లోపలికి వెళ్ళిపోతుంటాడు. దాని నుంచి బయటపడాలని ప్రయత్నం చేసే కొద్దీ ఇంకా లోపల దిగబడిపోతే చివరికి మరణమే. మరి దాని నుంచి పడి ఆ ఊబిలో మునిగిపోయి చనిపోతాడు. అట్లాగే ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితాలు పాపంలో చిక్కుపడిపోయి పాపం నుంచి బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి క్రైస్తవులు, దేవుని నమ్మినటువంటి విశ్వాసులు, ఒకప్పుడు దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా మంట కలిగి జీవించినటువంటి వాళ్ళు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. ఆత్మీయంగా దిగజారిపోయి ఉన్నారు. దేవుని శక్తిని, దేవుని అధికారాన్ని, దేవుని అభిషేకాన్ని కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయవలసిన వాళ్ళు, దేవుని కొరకు రోషం కలిగి మంటవలసినటువంటి క్రైస్తవులు ఈరోజు చల్లారిపోయి ఉన్నారు. హల్లెలూయా. వెచ్చగానే చల్లగానే లేనటువంటి నిలువెచ్చిన ఆత్మస్థితిలోకి ఈరోజు చాలామంది క్రైస్తవులు దిగజారిపోయి ఉన్నారు. ఆత్మలో మంట లేదు ఈరోజు. ఒకప్పుడు దేవుని కొరకు మండాం, కానీ ఈరోజు చల్లారిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు యమన కాలంలో దేవుని కొరకు పరుగులు తీసావు, కానీ ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దిగజారిపోయావు. అంతకుముందున్నటువంటి పట్టుదల లేదు, అంతకుముందున్న విశ్వాసం లేదు, అంతకుముందున్నటువంటి ఆత్మీయత లేదు, ప్రార్థన పట్టుదల లేదు, వాక్యంలో ఎదగలిన పట్టుదల లేదు, దేవుని సహవాసం ఎదగలిన పట్టుదల లేదు. ఏదో ఉన్నానంటే ఉన్నాను, చేతులు బైబిల్ ఉన్నాయి, చర్చికి వెళ్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, ఏదో ఇంటికి వస్తున్నావు, నీ పనులు చూసుకుంటున్నావు, ఎప్పుడు నీకు తోచినప్పుడు ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడు అనుకుంటావు ఈ పాపాన్ని విడిచిపెట్టి నేను దేవుని కొరకు అందరిలాగా. ఇంతమంది ఈరోజు యవనస్తులు వేస్తున్నారు, ఎంతోమంది దేవుని కొరకు మండుతున్నారు, నేను ఎందుకు మండలేకపోతున్నాను, నేను చల్లారిపోతున్నానే, నేను కూడా దేవుని కొరకు నిలబడాలి అనుకుంటావు, కానీ నిలబడలేదు. హల్లెలూయా. పాపము నిన్ను పట్టి లాగివేస్తూ ఉంటుంది, పాపము నిన్ను పట్టి ఈడ్చుకు వెళ్తూ ఉంటుంది. దాని నుంచి బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎంతగానో గిలగిల కొట్టుకుంటున్నావు, కానీ దాని నుంచి బయటకు రాలేకపోతున్నావు. ఎందుకంటే నిన్ను బంధించినవి సామాన్యమైనటువంటి బంధకాలు కాదు. మరి యేసు చెప్పినట్లు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తే అది ఎంత భయంకరంగా ఉండదో ఆ స్థితిని ఈరోజు అనుభవిస్తున్నాం. ఆ మనిషిని యొక్క కడపడి స్థితి మొదటి స్థితి కంటే మరింత చెడ్డదగునని యేసయ్య అన్నాను. అదే స్థితి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు, మరింత చెడ్డ స్థితి. హల్లెలూయా. రక్షింపబడక మునుపు ఉన్న స్థితి కంటే రక్షింపబడిన తర్వాత ఈరోజు నువ్వు ఉన్నటువంటి స్థితి ఇంకా భయంకరంగా ఉంది, ప్రమాదకరంగా ఉంది. అంతకుముందు కంటే తీవ్రమైనటువంటి అశాంతి, అంతకుముందు కంటే తీవ్రమైనటువంటి అసమాధానం, అంతకుముందు కంటే శాపగ్రస్తమైనటువంటి అనుభవాలు నీ జీవితంలో అనుభవిస్తున్నావు, కన్నీటి అనుభవాలు. ఇలా గమనించండి. ఈరోజు ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న నీవు అటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఒక్కసారి నువ్వు ఉన్న స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకో. హల్లెలూయా. ఏ సేవకులు నిన్ను బాగు చేయలేను, ఏ బోధలు కూడా నిన్ను బాగు చేయలేవు. గమనించే మాట ఏమిటంటే, నువ్వు ఏ సంఘాలకు వెళ్ళినా నీ బ్రతకాలేగా ఉంటుంది. నువ్వు ఎంత శక్తివంతమైన సంఘానికి వెళ్ళినా నీ పరిస్థితి అంతే. ఎంత మంట కలిగించి ఆత్మను ఉజ్జింపచేసి బోధలు విన్నా కూడా నీ పరిస్థితి అంతే. ఆ క్షణం మండుతావు, ఆ తర్వాత చల్లారిపోతావు. మరి ఆ పరిస్థితి మారాలంటే నేను మార్చగలిగింది ఏ బోధకుడు, ఏ సేవకుడు, ఏ డాక్టరీన్స్, ఏ సిద్ధాంతాలు కాదు, కానీ ఒకే ఒక్క నేను మార్చగలరు. నీ జీవితాన్ని, నీ పరిస్థితిని మార్చగలిగినటువంటిది నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా.
ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డ ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నట్లయితే హ్యావ్ టు రిపెంట్. ఇప్పుడే పశ్చాత్తాపడు. ఉన్నది ఉన్నట్లుగా నీ పరిస్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకో. కన్నీరు విడిచి నీ హృదయపు లోతు నుంచి నువ్వు ఉన్నటువంటి స్థితిని ఒప్పుకో. దేవా, ఈ స్థితిలోనే పడున్నానయ్యా. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందున దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వ్యక్తి ఎంత భయంకరమైనటువంటి బంధకాల్లో ఉన్నా కూడా ప్రియులారా గమనించిన గెరసీన దేశంలో మరి ఆ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని యేసయ్య ప్రేమ అతన్ని సంధించింది. హల్లెలూయా. ఆ వ్యక్తిని వెతుక్కుంటూ యేసయ్య గెరసీన దేశంలో అడుగుపెట్టాడు. ఆయన అంతటా ఆయనే ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఆ వ్యక్తి తనంతట తాను యేసును వెతుకుతూ వచ్చి యేసే దగ్గర ఆ స్వస్థతను అద్భుతాన్ని పొందుకోలేదు. కానీ యేసే ఆ వ్యక్తికి ఎదురుగా వెళ్ళి ఆ వ్యక్తిని వెతుకుతూ వెళ్ళి ఆ వ్యక్తి ప్రియులారా ఆ గెరసీన దేశంలో అడుగుపెట్టినప్పుడు యేసయ్య మరి ఆ వ్యక్తిని యేసయ్యే గెరసీన దేశంలో అడుగుపెట్టాడు ఆ వ్యక్తి కోసం. ఆ వ్యక్తిని భయంకరమైనటువంటి బంధకాల నుంచి అపవాది కట్ల నుంచి యేసే విడుదల చేశాడు. ఆ భయంకరమైనటువంటి దుస్థితి నుంచి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి యేసయ్య ఆ వ్యక్తిని విడుదల చేసి స్వస్థచిత్తునుగా మార్చాడు. హల్లెలూయా. అతని హృదయాన్ని స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు హృదయాలను స్వస్థపరచగలిగింది ఏ మందులు కాదు, ఏ మెడిసిన్స్ కాదు, ఏ డాక్టర్స్ కాదు, ఏ సిద్ధాంతాలు కాదు, ఏ నీతి సూత్రాలు కాదు. కానీ యేసుక్రీస్తు మాత్రమే నీ హృదయాన్ని స్వస్థపరచగలడు, నీ పరిస్థితులు మార్చగలడు, నీ రోగాన్ని కుదర్చగలడు, నీ స్థితిని గతిని మార్చగలడు. ఈరోజు ఆ యేసయ్య నీతో మాట్లాడుతుండగా నీ హృదయాన్ని తెరిచి యేసయ్య చూస్తావా? యేసయ్య నన్ను క్షమించని అడుగుతావా? ఇంతవరకు ఏ విషయంలో ఎక్కడ నువ్వు చేజారిపోయావు, ఎక్కడ దిగజారిపోయావు, ఎక్కడ పడిపోయావో యేసయ్య దగ్గర ఒప్పుకో. నన్ను క్షమించయ్యా నాయనా, అనవసరంగా నా జీవితంలో అయ్యా అపవాది వైపు తిరిగానయ్యా, పాపం వైపు తిరగకూడని సమయంలో చేయకూడనటువంటి కార్యం చేశానయ్యా, ఇవ్వకూడనటువంటి అవకాశం సాతానికి ఇచ్చి అపవాది చీకటి శక్తులకు ఇచ్చి నా పరిస్థితిని ఈరోజు దుర్భరంగా మార్చుకున్నానయ్యా. పాపానికి చోటిచ్చి అయ్యా ఈరోజునైనా సాతానికి అవకాశం నా బ్రతుకును దుర్భరంగా మార్చుకున్నానయ్యా. సమాధుల్లో వాసం చేసేటటువంటి ఆ యొక్క బంధకాల్లో పడినటువంటి అయా రాళ్లతో తాను కొట్టుకుంటూ గాయపరుచుకున్నటువంటి ఆ వ్యక్తి ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఈరోజు నా స్థితి అయ్యా అంతకంటే భయంకరంగా ఉందయ్యా. నా బాధ ఎవరితో నేను చెప్పుకోలేకపోతున్నాను, ఎవరితో పంచుకోలేకపోతున్నాను యేసయ్యా. అయ్యా ఈరోజు ఈ పరిస్థితికి అంత మూల కారణం నేనే, నన్ను క్షమించు. నా విశ్వాసం, నా విధేయత, నా భక్తినత, నా తిరుగుబాటు స్వభావం, నేను వేసిన తప్పటడుగు ఈరోజు నా స్థితిని ఈ స్థితికి తీసుకొచ్చింది. నన్ను క్షమించు నువ్వు అడిగితే క్షమించడం సిద్ధ మనసు కలిగిన యేసయ్య నేను క్షమిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఈ టీవీ ఛానల్ ద్వారా మీకు నేను ఒక భరోసా ఇస్తున్నాను. యేసయ్య మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ వైపే చూస్తున్నాను. ఒప్పుకుంటావు ప్రభు సన్నిధిలో? యేసయ్య నన్ను క్షమించు, తప్పిపోయానయ్యా, తప్పటడుగులు వేశానయ్యా, పడిపోయానయ్యా, దిగజారిపోయి మీ చేతుల్లో జారిపోయి ఈరోజు భయంకరమైన స్థితిలోకి నెట్టివేయబడ్డానయ్యా. ఈ స్థితి నుంచి నేను బయటికి రాలేకపోతున్నానయ్యా. నా వాళ్ళకి నేనే శత్రులాగా మారిపోయాను. నా కుటుంబంలో నేనే నా తండ్రి ఎవరితో సంబంధం లేని స్థితిలోకి వెళ్ళిపోయాను, సమాధాన స్థితిలోకి వెళ్ళిపోయానయ్యా. అన్ని విషయాల్లో అన్నీ కోల్పోయి నష్టపోయి శాపగ్రస్తమైనటువంటి అనుభవాలు గుండా వెళ్తున్నాను. నా బాధను ఎవరితో చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నాను. యేసయ్యా ఈ స్థితికి నేనే కారణమయ్యా, నన్ను క్షమించు అని నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకుంటే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కొరకు ప్రార్థన చేయబోతున్నాను బిడ్డ. ఈ ప్రార్థనలో ఏకీవించు. ఖచ్చితంగా నువ్వు నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించి నీ స్థితిని గతిని ప్రభు సన్నిధిలో ఒప్పుకో. పడిపోయిన స్థితిని ఒప్పుకో. క్షమించమని అడుగు. క్షమించడం సిద్ధ మనసు కలిగిన యేసయ్య ఇప్పుడు నేను క్షమించబోతున్నాడు. కానీ నేను వచ్చాను చూడు, నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మహిమ గల దేవా, మహాపరిశుద్ధుడైన తండ్రి, మహిమోన్నతుడా, మీకే స్తోత్రాలు. ఇంతవరకు మీ వాక్యము ద్వారా ఆయన ఈ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఒకప్పుడు ఎంతో మీ కొరకు భక్తి కలిగి, విశ్వాసం కలిగి, విధేయత కలిగి, నమ్మకంగా జీవించినటువంటి వాళ్ళు, మీ ఆశీర్వాదాలు పొందుకున్నవాళ్ళు, మీ మేళంతటిని పొందుకున్నవాళ్ళు, మీ మంచితనాన్ని అనుభవించిన వాళ్ళు ఈరోజు అయ్యా వేయకున్నటువంటి తప్పటి అడుగులు వేసి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆత్మీయ జీవితంలోనైనా పడిపోయి ఆత్మీయత నుంచి దిగజారిపోయి అయ్యా తిరిగి మొదటి స్థితి కంటే కడవరి స్థితి ప్రమాదకరమైనది అన్నట్లుగా ఇంకా చెడిపోయిన స్థితిలోకి దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లోనైనా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని
వీక్షిస్తున్నటువంటి బిడ్డలు, వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఎంతమంది అవుతున్నారు? వారితో మీరు వ్యక్తిగతంగా మాట్లాడి ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు. నా తండ్రి, వారు తమ హృదయాలు ఇప్పుడు తమ యొక్క జీవితాల్ని, తమ ఆత్మీయ జీవితాల్ని అయ్యా యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు పరీక్షించుకుంటూ అయ్యా మీ ఎదుట కన్నీరు విడిచి పశ్చాత్తాపడుతున్నారయ్యా. యేసయ్యా, ఒకప్పుడు నీ కొరకు మండానయ్యా, ఒకప్పుడు నీ కొరకు విశ్వాసం కలిగి ఉన్నాను, ఒకప్పుడు నీ కొరకు భక్తి కలిగి ఉన్నానయ్యా, ఒకప్పుడు సమర్పణ కలిగి ఉన్నాను, ఒకప్పుడు నీ కొరకునైనా నేను నమ్మకంగా జీవించాను. అయితే ఈరోజు నేను పడిపోయాను, మీ చేతులు జారిపోయానయ్యా. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా పరిస్థితులను దిగజార్చుకుని శాపగ్రస్తంగా మారిపోయానయ్యా. అయ్యా, శాపగ్రస్తమైనటువంటి కన్నీటి అనుభవాలు గుండా వెళ్తున్నానయ్యా. నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నానయ్యా. అయ్యా, నాలో నేను ఒంటరి గువలా కుమిలిపోతున్నా, నాకెవ్వరు లేరయ్యా అని ఎవరైతే నాయన మీ వైపు చూస్తూ వారికి ఉన్నది ఉన్నట్లుగా వారి యొక్క ఆత్మస్థితిని యథార్థంగా ఒప్పుకుంటూ ఆయన పశ్చాత్తాపడుతున్నారో మీ మహా కనిగ్రంతో వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాను. మీ రక్తముతో వారిని కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, నూతనపరచండి. నాయన పడిపోయిన స్థితి నుంచి ఇప్పుడే వాటిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, భయంతో, కలవరంతో, అశాంతితో, అసమాధానంతో నింపబడినటువంటి ఆ బిడ్డల హృదయాలతో ఇప్పుడే మీ సమాధానం వారికి ఇప్పుడే విడుదలగును గాక. హల్లెలూయా. మీ సమాధానాత్మను ఇప్పుడే వారి మీదకి, వారి కుటుంబాలకు ఇప్పుడే విడుదల చేస్తున్నాను యేసునామములో. పరిశుద్ధాత్మ మీ సమాధానంతో వారిని నింపండి తండ్రి. మీకు స్తోత్రాలు. కోల్పోయినటువంటి రక్షణ, ఆనందం తిరిగి వారికి దయచేయండి. కోల్పోయిన ఆశీర్వాదాలు, అభిషేకము, అయా కోల్పోయినటువంటి దైవాధికారము తిరిగి వారు పొందుకున్నట్టుగా సహాయం చేయండి. మీ శక్తివంతమైన ఆత్మాభిషేకంతో ఇప్పుడే బిడ్డలు నింపి బలపరచండి. మీ అందరూ స్థిరపరచండి తండ్రి. మీ కొరకు నమ్మకంగా, యథార్థంగా, రోషం కలిగి, మంట కలిగి నిలబడడానికి మీ శక్తి, సహాయత, నడిపింపుని ఈది నుంచి అత్యధికంగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా ఎవరైతేనైనా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు ఎవరైతే అయ్యా అపవాది శక్తుల చేత, అపవాది కట్ల చేత బంధించబడి పీడించబడుతున్నారో ప్రభా, యేసుక్రీస్తు నామములో వారికి ఇప్పుడే విడుదల కలుగును గాక. పీడిస్తున్నటువంటి దురాత్మలు, అపవాది శక్తులను యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములు ఇప్పుడే వారిని, వారి కుటుంబాన్ని, గృహాన్ని విడిచి బయట పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములు ఇప్పుడు వారికి విడుదల కలుగును గాక. తాకండి పరిశుద్ధాత్మ. గెరషన్ల దేశంలో అడుగుపెట్టి ఆ పవిత్రాత్మల చేత పీడించబడుతున్న వ్యక్తిని విడుదల చేసిన దేవుడు నాయన, ఒక్క మాటతో ఆ దురాత్మను గద్దించి వెళ్ళగొట్టిన దేవా, ఇప్పుడే ఈ కుటుంబాల్లో, ఈ వ్యక్తుల జీవితాల్లో పనిచేసే అపవిత్రాత్మలు యేసుక్రీస్తు నామములో మీరు ఇచ్చిన అధికారంతో నేను గద్దిస్తూ వాటిని వెళ్ళగొట్టుండగా ఇప్పుడే ఈ క్షణం మొదటి వాటిని వెళ్ళగొట్టి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆత్మ తండ్రి మీ కార్యాలు జరిగించండి. వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం దయచేయండి. కోల్పోయిన సమస్తం తిరిగి ఏడింతలుగా ఇద్దరి నుంచి వారు పొందుకుందురుగా యేసు నామములో. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. తండ్రి మీకు వందనాలు. ఆత్మలు ఉజ్జీవింపచేయండి నాయన. నా తండ్రి అన్ని విషయాలు దీవించి వర్ధిలింపచేయండి. ముఖ్యంగా ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. వ్యాధి పడక మీద ఉన్నవారు యేసుక్రీస్తు నామములో లేచి నడుచుదురుగాక. మరణ పడక మీద ఉన్న వారి మీద ఉన్నటువంటి మరణమును యేసుక్రీస్తు నామములో ఇప్పుడే కొట్టివేస్తున్నాను. మరణమా, యేసు నామములో ఇప్పుడే ఆ బిడ్డల వద్దకు రావద్దని నీకు ఆజ్ఞాపిస్తున్నాడు యేసు నామములో. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. ఇప్పుడే ఆ మరణం నుంచి వారిని విడిపించండి అయ్యా. మరణ భయం నుంచి విడిపించండి. ప్రతి ఒక్క బిడ్డపై మీ హస్తం నుంచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధి, సంతోషం, మీ రక్షణ, ఆనందంతో ఈ బిడ్డల్ని, కుటుంబాలు నింపి దీవించి వర్ధిలింపచ్చు. కుటుంబాల చుట్టూ నిరంతరం మీ అగ్ని కంచెను, రక్తపు కంచె నుంచి కాపాడి అన్ని విషయాల్లో వర్ధిల్లే అనుభవాలకు నడిపించమని యేసు రక్తులు వీరిని ముద్రిస్తూ, మీ ఆత్మలో ముద్రిస్తూ మీకు అప్పగిస్తూ యేసు ఉన్నతమైన నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు అందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.